ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. వేణోళ్ళ పొగడిన ఎన్నేళ్ళు పాడిన, వేణోళ్ళ పొగడిన ఎన్నేళ్ళు పాడిన, నిన్ను కొనియాడను నా తరమా. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. ముందుగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే దైవసేవకులకి దైవజనరాలకి నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా అందరి జీవాహారం అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరులందరికీ మేము ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సమయంలో తల్ల ఉంచిన నీళ్ళలో చిన్న ప్రార్థన చేసుకున్నాము. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుల మహాగణుడ పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్య దేవేదిగా గడిచిందని మనం యేసయ్యని సజీవం రెక్కల చేత మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ యొక్క నూతన దినంలో మమ్మల్ని సజీవంగా ప్రవేశపెట్టినందుకు దేవా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. అయ్యా ఇదిగోనైనా తండ్రి, యేసయ్య ఇదిగోనైనా తండ్రి, ఎంతవరకు దేవ యేసయ్య ఇదిగోనైనా తండ్రి, ఇదిగోనైనా తండ్రి ఈ సమయంలో నేను స్తుతించి కనపరిచి ఆరాధించి గొప్ప ధన్యతను మాకు ఇచ్చారయ్యా. అందుని బట్టి దేవ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. యేసయ్య దేవిదిగోనైనా తండ్రి పాటల ద్వారా నేను స్తుతించడానికి మాకు మంచి స్వరాలు దయచేయమని, అదేవిధంగా యేసయ్య ఇదిగోనైనా తండ్రి దైవజనులు వాక్యం చెప్పబోచుండగా తండ్రి ఇదిగోనైనా తండ్రి అయ్య గారిని మీ సిలువ చాటును మరుగుపరచుకోమని ఏడింతల ఆత్మతో నింపమని నా దేవా ఇదిగోనైనా తండ్రి ఈ పరిచర్యను వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని, నీ కృపలో భద్రపరచమని, మెండేని దేవుని వారి మీద వారి కుటుంబాల మీద ఉంచమని నా దేవా ఇదిగోనైనా తండ్రి మేము నడిపిస్తున్నటువంటి యెహోవా ఆరాధన పరిచర్య అలాగే తండ్రి యేసయ్య కర్తర్లో యేసయ్య ఇదిగోనైనా తండ్రి వే ఆఫ్ గాడ్ మినిస్ట్రీ అనుదిన జీవాహారం అని యూట్యూబ్ ఛానల్ దేవా మీ చిత్తమైతే తండ్రి నూరింతలు ఆశీర్వదించమని, మీకు మహిమకరంగా జరగడానికి సహాయం దయచేయమని దేవేదిగానండి తండ్రి. దీనిరాలను అనుపురాన్నయ్య ఎదురన్నయ్య ఏ అర్హత లేనప్పటికీ యేసయ్య నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవా మీకు ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నానయ్యా. దేవేదిగానండి తండ్రి నీ సన్నిధిలో ఇట్టి రీతిగా నేను స్తుతించి గణపరిచి ఆరాధించి గొప్ప ధన్యతను నాకు ఇచ్చారయ్యా. అందుని బట్టి దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నా చిన్న ప్రార్థనలో తప్పులు హెచ్చుములను దయతో క్షమించమని, నా చిన్న ప్రార్థన మీ పాదాల సన్నిధి చేర్చుకోమని, ప్రార్థన ప్రతిఫలం దయచేయమని నజరేయుడని యేసయ్య అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచొచ్చండి. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా, కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా,
నీది పావురము మనసయ్యా యేసయ్యా పావురము మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా మేలులు నీ మేలులు ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా విశ్వాస పోరాటములో ఎదురయ్య శోధనలు లోకాశల జడిలో సడలితి విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురయ్య శోధనలు లోకాశల జడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో నుండి లూకా శుభవార్త 4వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. ఈ రీతిగా రాయబడి ఉంది. అప్పుడందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా దేవుడు తన పరిశుద్ధ వాక్కును మనందరి వెనుకలలో దీవించి ఆశీర్వదించి విరిచి వడ్డించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదులు కానుకుతున్న పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి ప్రభా వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి ప్రభా మమ్మల్ని కాపాడి నిన్నటి నిర్మించి ప్రభా మరి ఇప్పుడు వరకు నాయన నీ కృపలను బలపరిచి ఈ మరి యొక్క నూతన దినమును మా జీవితాలలో నీవు మాకు ప్రసాదించి మేము సజీవులుగా లేచి ప్రభా మా పనులలోనూ ప్రయాణాల్లోనూ ప్రతి వ్యాపారంలోనూ ప్రభ చదువుల్లోనూ కుటుంబ వ్యవస్థలను ప్రభ నువ్వు తోడయండి. ఎంతో మహిమగా ఘనముగా ప్రభ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభ మరొకసారి అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని ప్రభ మీ కృపను బట్టి మరి ప్రారంభించి పాటల ద్వారా ప్రభ మరి మీ వాక్య పరిచయం ద్వారా ఇలాగను ముందుకు నడిపిస్తుండగా మేము నరమాతులము, మా వాళ్ళు ఏమీ కాదు ప్రభ, నీవే మాతో ఉండి నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి నడిపించండి. దేవానికి వందనాలు. కొద్ది నిమిషాలు ప్రభ మీరు మాతో ఉండి నాతోనూ
వీక్షిస్తున్న ప్రియబిడ్డలతోనూ ప్రభా నీవే మాట్లాడమని, వట్టివాడును అల్పుడును దేనుడును ఎందుకు పనికి నన్ను కూడా ప్రభా నీ కృప ద్వారా ఎత్తుపట్టుకుని అనుదినం మంచి ఆరోగ్యం నాకు దయచేస్తూ ఈ అనుదినం జీవాహారం అనే ప్రభు కార్యక్రమంలో మరి ప్రతిరోజు ప్రియబిడ్డలకు ఒక నూతన భాగాన్ని, నూతన వాక్యాన్ని పరిచయం చేయటానికి, నీ వాక్యాన్ని ప్రభు రుచి చూపించడానికి నీవు ఇచ్చిన సమయం కొరకు ప్రార్థన చేస్తూ ఆది నుండి అంతవరకు నీవే సహాయం చేసి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వీక్షిస్తున్న ప్రియబిడ్డలకు, అలాగే హైందవ సోదరులకు, మా సంఘ బిడ్డలకు, ఇండియాలో ఉన్న ప్రియబిడ్డలకు ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని మరి మీ ప్రార్థనల సహకారం వల్ల మీరు మా కోసం ప్రార్థన చేస్తూ ఈ పరిచర్ల కొరకు మరి అనుదినము ఈ వాక్యాన్ని అందించడంలో మరి నేను కూడా బలహీనం కాకుండా మరి ప్రభు ద్వారా, ఆయన వాక్కు ద్వారా దినదినము బలపరచబడి మీకు ఈ రీతిగా వాక్యాన్ని అందించగలిగిన శక్తి ప్రభువారు నాకు ఇచ్చారు కనుక మరి ప్రభుకి ఎంతగానో వందన స్తోత్రార్పణలు చెల్లించే వారమై ఉండాలి. ప్రభుకి ఏమికైనా కూడా మనము రుణం తీర్చలేం. వీరందరూ కూడా ఈ వే ఆఫ్ గాడ్ మినిస్ట్రీ యెహోవా ఈరే ఆరాధన పరిచర్య అనుదినం జీవాహారం అనే కార్యక్రమాల్లో పాలు పొందుతూ ప్రతిరోజు కూడా వాక్యాలను వీక్షిస్తూ మరి దేవుని దైవాశీర్వాదాలు పొందుకుంటున్నారనే సత్యాన్ని రూఢిగా నమ్ముచున్నాను ప్రభు ద్వారా. ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ వందనాలు. అలాగే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రియబిడ్డలెల్లరికూను ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వారందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఈ సంవత్సర కాలం అంతా మరి నూతనత్వం ద్వారా, నూతన క్రియల ద్వారా, నూతన ఆశీర్వాదంతో మరి మీరందరూ నింపబడాలని మీకు ఇక ఈ శుభములు తెలియజేస్తున్నాను. అలాగే మరి నాకంటే ముందుగా ఈ అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో ప్రార్థించిన మా యూత్ కన్వీనర్ గారు చిన్నారి గారికి, మా సంఘ సభ్యులు, అలాగే అజిత గారికి యూత్ కన్వీనర్ గారు, అలాగే పెద్దగారికి కృష్ణ గారికి మరి చక్కగా మంచి గీతాలను ఆలపించి ప్రభునామాన్ని కొద్ది నిమిషాల్లో మహింపరిచారు. మరి వారికి ప్రభునామను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి మా సంఘ బిడ్డలందరూ కూడా చాలా చక్కగా పాడుతున్నారు. మరి పాటల్లోనే కానీ వాక్య పరిచయలో కానీ అంతగానో సహాయం అందిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని చేయూతనిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు మరి సంఘ బిడ్డలందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కువైట్, బెహ్రాన్, సింగపూర్, ఖత్తర్లో ఉండి నన్ను ఈ రీతిగా నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలకును, స్వదేశంలో ఇండియాలో ఉన్న ప్రియబిడ్డలకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మరొకసారి బహుగా దీవించునుగాక. ఆమేన్. మంచిది ప్రియమైన వాళ్ళరా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యాన్ని చదువుకుందాం. కొద్ది నిమిషాలు చదవబడ్డ వాక్యాన్ని బట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహోవాయే మనకు సహాయం చేసేవాడు, మరి ఆయన తప్ప మనకెవరును ఈ లోకంలో సహాయం చేసేవారు లేరు. ప్రభు మీద ఆధారపడి మరి ప్రభుతో కలిసి జీవించేవారు ఉన్నప్పుడు మరి ప్రభు తన అత్యధికమైన కృప ద్వారా, నూతనత్వమైన క్రియల ద్వారా మన కుటుంబ జీవితాలే కానీ, ఆత్మీయ జీవితాలే కానీ ప్రభు మరి మనం చక్కపరిచి ఇహలోకంలో ముందుకు నడిపిస్తూ మరి పరమునకు తీసుకెళ్లే గొప్ప ధన్యతను పరలోక రాజ్యంలో అబ్రహాము రొమ్మున ఆనుకుని మరి ఆ నిత్యానందముండును పరమందున అని తెలియజేసిన రీతిగా మరి అక్కడ ప్రభు మరి మనమోటానికి మనం చేస్తున్న ఈ భక్తి శ్రద్ధల ద్వారా మనకు మరి చోటులు అనగా స్థలాలు మన కొరకు ఇండ్లు కడుచున్నారనే సత్యాన్ని వాక్యం ద్వారా వింటున్నాం కనుకను మరి మనం ఇక్కడుండే మన ఇల్లును పూర్తి చేసుకునే వారి ముందో మరి ఆ రీతిగా మీరు అందరూ సిద్ధపడుతున్నారు. మరి వాక్యం ద్వారా వాక్యాలను వీక్షిస్తూ మరి ప్రభు నామంలో ప్రభు దయను మెప్పును పొందుతున్నారని మరొకసారి గర్వకారణంగా నేను ఆశిస్తూ మరి ఈ వాక్యాలు లేకపోతే ఈ కార్యక్రమాలు మరి మీకు అత్యంత మేలుకరముగా మీ హృదయంలో, మీ ఆత్మీయ జీవితంలో ఉపయోగపడుతున్నాయని నేను నమ్మొచ్చు. మరి ప్రతిరోజు కూడా మరి ప్రభు పరిచర్ల ముందు కొనసాగుతున్నాను. మంచిది ప్రియమైన వాళ్ళారు, మీరందరూ కూడా మా యొక్క సేవా పరిచర్ల కొరకు ప్రార్థన చేయాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. 7 నిమిషాల ప్రార్థన సహవాసము, స్త్రీల కూడిక, యూత్
సహవాసము, యవనస్తుల కూడిక, అలాగే గొలుసు ప్రార్థన, మరి ఇలా జరిగిస్తున్న ప్రతి కార్యక్రమంలో మీరందరూ కూడా మీ ప్రార్థన వంతు సహకారం అందిస్తూ జరగబడుతున్న స్వార్థ విదేశాలలో మరి ఇంకా ఫలోపేతం కావాలని, మరి ప్రభు నా మహిమార్థమై మరి చక్కగా ముందుకు కొనసాగాలని కూడా మీరు అందరూ మరొకసారి ప్రార్థన చేయాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. చదవబడ్డ భాగంలో నుంచి 10 నిమిషాలు ధ్యానించేద్దాం వాక్యాన్ని. మరి ప్రతిరోజు కూడా నూతనత్వమైన అంశం ద్వారా, నూతనత్వమైన మాట ద్వారా ప్రభు నామములు మనందరం కూడా బలపరచబడుతున్నాం దేవుని వాక్యం ద్వారా. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ రోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. చదవబడ్డ లేఖన భాగంలోకి వెళ్తున్నాను. మరి ప్రియమైన బిడ్డలారా, మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలకించాలని, మరి మీ వద్ద పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే మరి నేను చెప్పినప్పుడు మరి ఆ వాక్యాలను కూడా మీరు చక్కగా చదువుతూ మరి వాక్యాన్ని ధ్యానిస్తూ మరి ప్రభు మాటలను ఆలకించాలని మీకు మనం చేస్తున్నాను. చదవబడ్డ భాగం లూకా శుభవార్త 4వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు సేవను ఆరంభించినప్పుడు, రమరమి ఆయన సేవకు వచ్చినప్పుడు 40 దినాలు మరి ఆయన అరణ్యంలో నడిపించబడుతూ ఆహారం లేక 40 దినాలు పూర్తయిన తర్వాత అపవాది చేత శోధింపబడి మరి ఆయన మళ్ళీ మందిరంలోనికి వచ్చి సమాజ మందిరంలోనికి వాక్యాన్ని ప్రకటన ఆరంభించినప్పుడు మరి చాలా చక్కని సన్నివేశాలు మేము చూస్తున్నాం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే 4వ అధ్యాయము లూకా శుభవార్త 22వ వచనంలో అప్పుడందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ప్రియమైన వాళ్ళ ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఈరోజు మన వాక్యాంశం మరి దేవుని నోట నుండి వచ్చే మాట. ఆ మాట ఏ మాట? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట ఏ మాట? ఈరోజు అందరూ మాట్లాడుతూ ఉంటాం, విస్తారంగా మాట్లాడేవారు ఉంటారు. వారిని చూసుకుని కొన్నిసార్లు మనం సనుక్కుంటూ ఉంటాం. ఎందుకంటే మాట్లాడటం ప్రారంభిస్తే వదిలిపెట్టడరా బాబు. అదే రీతిగా మరి సంఘాల్లో కూడా విశ్వాసులు సనుక్కుంటూ ఉంటారు. మా పాస్టర్ గారు పట్టుకుంటే చాలా సమయం బోధిస్తారు, చాలా విషయాలు అలాగే చెప్పుకుంటూ పోతారు. ఆరంభమే తప్ప ముగింపు ఉండదు మా పాస్టర్ గారు అని చెప్పేసి మందిరాల్లో కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, కానీ ఆ మాట కాదు, కానీ దేవుని మాట. దేవుని మాట మరి దయగలిగిన మాట. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని చదివినట్లయితే మరి ప్రభువైన యేసుక్రీస్తుని చూసే అందరూ కూడా విస్మయం పొంది ఆశ్చర్యపడి, ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే మరి ఈయన చెబుతున్న దయగల మాటలు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు మాట్లాడినట్లయితే మనకి చాలా మంచిది. ఈ సమయంలో ప్రభువే మనతో మాట్లాడుతున్నారు. మాట్లాడేది ఆశీర్వాదం కాదు. ప్రియమైన వాళ్ళారా, మాట్లాడించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనందరితో మాట్లాడేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఏ మాటలో ప్రభు మాట్లాడుతున్నారా అంటే దయగలిగిన మాట. దయగలిగిన మాట. చాలా మంది మాట్లాడుతుంటారు. దయగలిగిన మాట మాట్లాడాలి. అసలు మాట్లాడటం ఆరంభించాలి అంటే ప్రియమైన వాళ్ళారా, మరి దయగలిగిన మాటలు రావాలంటే ప్రభువుని కలిగి ఉండాలి. ప్రభువుని కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో నిండారులుగా నింపుకొని ఉండాలి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పైనుంచి మీరు చదివినట్లయితే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు మహిమవత్సరము ప్రకటించుటకును ఆయనను పంపియున్నాడు అని మాటలను చెప్పుస్తూ వాక్యాన్ని చెబుతూ, ఆ ప్రియమైన వాళ్ళరా ఆ కింద చదివినట్లయితే 20 వచనం కానించి, ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను.
సమాజ మందిరములో నున్న వారందరూ ఆయన తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనమును నెరవేరిందని వారితో చెప్పసాగిను. అప్పుడందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు, మన వాక్యాంశం, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడాలి. ఏ మాట కంటే ఆయన నోట నుంచి వచ్చే దయగల మాటకు. ఈ దయగల మాట మరి ప్రాణాన్ని, ప్రియమైన వాళ్ళరా, మన ఆత్మీయ హృదయాన్ని, మన శరీర కుటుంబాలను యెహోవా దయగల మాటతో ఆకట్టుకుంటూ, ఆయన దయగల మాట ద్వారా మరి మనము చాలా దీనత్వాన్ని పొందుతూ దేవుని వాక్యంలో పెంపారుచు ముందు కొనసాగే గొప్ప ధన్యతను ప్రభువారు ఇస్తారు. అందుకనే దేవుని వాక్కును మాత్రమే, అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు అంటారు, ఈ బోధన తేక ఎవడైనా మీ యొద్దకు వచ్చినలా వానితో శుభమనొద్దు, వాడిని మీ ఇంటి చేర్చుకునొద్దు అని వాక్యం చాలా ఖచ్చితంగా కడకడితం చెబుతూ ఉన్నమాట. ఎందుకంటే దేవుని మాట దయగలిగిన మాట. ఈ మాట మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వారమై ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత, మొత్తం 3.5 సంవత్సరాలు ప్రభు జీవించిన తర్వాత, 33 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన సిలువపై మరి మరణించి తిరిగి లేచి మరి ప్రభు వెళ్ళిపోతాయి అన్నాడు శిష్యులతో. మీరు నిలిచి ఉండుడి, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపుతాను. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన వాళ్ళ, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నట్లయితే ప్రభు నోటి నుంచి వచ్చే దయగల మాటలు మనం కూడా వినేవారమై ఉంటాం. ఆ దయగల మాటలకు మనం కూడా పట్టబడేవారమై ఉంటాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో చదివితే, యెహోవా ఆత్మ జ్ఞానమునకులను ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, ఆత్మ తెలివిని యెహో ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అని యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో. ప్రియమైన వాళ్ళరా, జ్ఞానము కలిగిన ఆత్మ, ఆలోచన చేయగలిగిన ఆత్మ, పరిశుద్ధాత్మ మనం పొందుకునాలి. ఒకటి నీళ్ల ద్వారా బాప్తిసం, రెండోది యోహాను గారు చెప్తుంటాడు, నేనైతే నీళ్ళు ఇస్తాను కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు. ఇది పరిశుద్ధాత్మ బాప్తిసం. ఒకటి శరీరానికి, రెండు హృదయానికి. ప్రియమైన వాళ్ళరా, మూడో బాప్తిసం కూడా ఉంది. అది దేనికంటే విశ్వాసానికి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ ఉంటారు. 11 నుంచి చూడనట్లయితే ఏంటంటే, నీ విశ్వాసమును బట్టి ఆ దినాన్న ఆ విశ్వాసాన్ని తీసుకెళ్లి ఎక్కడ వేస్తారంటే అగ్నిలో. ఒకటి నీటిలో వేశాడు, మనల్ని శరీరంగా కడగబడుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు మరి పరిశుద్ధాత్మలో వేశాడు, హృదయపూర్వకంగా లోపల మనం శుభ్రం చేయబడ్డాం. మూడవది విశ్వాసాన్ని తీసుకెళ్ళి, అంటే ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత, మనం ఎత్తబడ్డ తర్వాత మూడో బాప్తిసం ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళరా, విశ్వాసానికి బాప్తిసం ఉంది. అది ఆ రోజున బంగారం పుటం వేయబడినట్లుగా మరి మన విశ్వాసాన్ని పుటంలో వేస్తానని అంటున్నాడు, అగ్నిలో వేస్తానని అంటున్నాడు. మరి కొయ్య, గడ్డికాలు, కర్ర, మరి వెలగల రాళ్ళు, బంగారం, వెండి లాంటివి, మరి ఏదైతే ఏ స్వభావాన్ని అయితే ఏ వస్తువునైతే నీ విశ్వాసం కలిగి ఉన్నావో, ఒకవేళ కర్ర, కొయ్యకాలు లేక గడ్డి లాంటివి అయితే వెంటనే కాలిపోతాయని వాటికి అర్థాన్ని ఇస్తుంది. రెండోది ప్రియమైన వాళ్ళరా, మరి వెలగల రాళ్ళు లేక వెండి, బంగారము, మరి ఇవైతే ఎలా నిలబడుతాయో, ఎలాగైతే చక్కగా మెరుస్తూ ఉంటాయో, నీ విశ్వాసం కూడా, నా విశ్వాసం కూడా అలాగనే మెరిసేటట్టుగా ఉండాలనేది మూడవ బాప్తిసం. మన బాప్తిసం కూడా దాన్ని పరిగణించే వారమై ఉండాలి. ఎందుకంటే అగ్నిలో వేసినప్పుడు విశ్వాసాన్ని, అంటే ఈ లోకయాత్ర అయిన తర్వాత భూమి మీద ఉండగా 2 బాప్తిసాలు, ఒకటి నీళ్ళది, పరిశుద్ధాత్మది. మూడో బాప్తిసం ఏంటి అంటే విశ్వాసానికి పరీక్ష. విశ్వాసానికి పరీక్ష, దాన్ని అగ్నిలో వేస్తున్నాడు. అందుకనే దేవుని పరిశుద్ధాత్మ పొందుకుని ఈ దయగల మాటలు మనం స్వీకరించి, ఈ దయగల మాటల ద్వారా ప్రభు యందలి మనం కట్టుకోవాల్సింది ఏంటంటే తెలుసా, నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని మన హృదయంలో కట్టుకుని ప్రభు పర్యాంతరము మన విశ్వాసాన్ని ప్రభు దగ్గర పెట్టినట్లయితే దాన్ని త్రాసులో పెడతాను అంటున్నాడు, అగ్నిలో పెడతాను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించేయండి. దేవుని వాక్యం చాలా చక్కగా తేటగా మనతో మాట్లాడుతున్న మాటలు. మనం వాక్యం చదివినట్లయితే లూకా శుభవార్త 2వ అధ్యాయం 47వ వచనంలో, ఆయన మాటలు వినువారందరూ ఆయన ప్రజ్ఞలకును ప్రత్యుత్తరములకును
విస్మయమొందిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విస్మయమొందిరి. యెహోవా మాట అబ్బురుపరిచే మాట. యెహోవా మాట ఏంటి తెలుసా? అబ్బురుపరిచే మాట. అంటే ప్రియమైన వాళ్ళరా, ఈ మాట చాలా నీకు శక్తినిస్తూ ఉంది, అంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. అంటే ఈ మాటలు మాట్లాడేసరికి అయ్యో బాబు చాలా బాగా మా పాస్టర్ గారు చాలా బాగా బోధిస్తున్నారు, అయ్యో ఎన్నడూ ఇప్పుడు చూడలేదు, కానీ చాలా ఆత్మ సంగతులను చాలా మర్మాలను బోధిస్తున్నారని విస్మయం పొందుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, వాక్యం అది చెప్తుంది 2వ అధ్యాయం 47వ వచనంలో, ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞలకు అనగా ఆయన ప్రశ్నలకు ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. అంటే అబ్బురపరిచే మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు మాట అబ్బురపరుస్తుంది, నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈరోజు ఆ మాట నీవు నేను కలిగి ఉన్నాం. కానీ ఈ మాటను ప్రకటన చేస్తున్నప్పుడు ఎదుటివారు మరి ఏమనుకుంటున్నారు, ఎదుటివారు మరి ఎలాగా సంబోధిస్తున్నారు నిన్ను, దేవుని సేవకుని కానీ లేక దేవుని బిడ్డలకు కానీ మనం ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు, ఎదుటివారిని మనము వాక్యాన్ని వారికి అందిస్తున్నప్పుడు, లేదా వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా, మరి గతంలో చెప్పాను, కొంతమంది ప్రార్థన ప్రారంభిస్తే అయ్యో అప్పుడే మోన్ చేశారా, ఇక చేస్తే బాగుండు ప్రార్థన, అంత చక్కగా దయగలిగినట్లుగా ఆశ్చర్యం కలిగించేటట్లుగా ఉంటుంది ప్రార్థన. కొంతమంది ప్రార్థన ఆరంభిస్తుంటే అసలు ఎప్పుడు ముగిస్తారో బాబు, ఎందుకు పాస్టర్ గారు ఈయనకి ఎందుకు ఇచ్చారు, అసలు ఈవిడికి ఎందుకు ఇచ్చారు అవకాశం, పాస్టర్ చేయొచ్చు కదా. అంటే ఆ మాటల్లో ఆ ప్రార్థనలో దయగలిగిన విషయాలు ఉండవు, దయగలిగినట్టుగా ఉండవు. ప్రియమైన వాళ్ళరా, విస్మయం ముందే ప్రభు మాట ఉండదు. ప్రభు ఏదైతే కలిగి ఉన్నారో అదే మనకి విచ్చెళ్ళారు, అదే ఇక్కడ వాక్యంలో పొందుపరచబడి ఉంది. అందుకనే ఆ వారందరూ కూడా యేసుక్రీస్తు ఆ ప్రతిజ్ఞలకును అలాగే ఆ ప్రత్యుత్తరాలకును వారందరూ కూడా విస్మయం ఉందారట, ఆశ్చర్యపడ్డారు. యెహోవా మాట అబ్బురపరిచే మాట, ఆశ్చర్యం కలిగించే మాట. నీ మాట మాట్లాడుతుంటే ఎవరితోటన్నా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుందా? చెప్పవలే, ఎన్నోసార్లు విన్నా నీ మాట, సరేలే సరిపోతాంలే, సరిపోతుందండి కదపలేను పాస్టర్ గారు. అందుకనే మీకు గత దినాలకు చెప్పాను నేను, మనం చాలాసార్లు చదువుకుంటాం వాక్యం, చాలాసార్లు విని ఉండొచ్చు, ఒకవేళ చాలాసార్లు ఈ వాక్యాలు మనం చదివేసామనో, లేకపోతే చాలాసార్లు మా బోధకులు, లేకపోతే మా సంఘ కాపరులు, మా ఆత్మీయ తల్లిదండ్రులు, లేకపోతే యూట్యూబ్లో కానీ ఇలా పలానా సభల ద్వారా కానీ బహిరంగ సభల ద్వారా చాలాసార్లు వినున్నాను వాక్యం, ఇదే మాట చదివించాలి, ఇదే మాట చాలాసార్లు మనం విన్నాం కదా అనుకోవచ్చు. కానీ చదివిన ప్రతిసారల్లా నూతనత్వాన్ని పొందుకుంటామనే విషయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. చదివిన ప్రతిసారల్లా నూతన క్రియ నీలో జరుగుతుందనే విషయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను ప్రభు నామమున. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో 11:2లో చెప్పబడ్డట్టుగా ఆయన ఆత్మ జ్ఞానమునకును వివేచనకును ఆలోచనకును, ప్రియమైన వాళ్ళరా అదే సమయంలో బలమునకును ఆధారమగు ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక్కొక్క కోణం నడిపించాడు, పరి విధాలుగా నడిపిస్తుంటాడు, విధాలుగా నడిపిస్తుంటాడు. ప్రియమైన వాళ్ళు, అందుకనే మీరు బోధిగా నాకు సాక్షులు ఎందురు. అయితే నేను నా ఆత్మను ఆదరణకర్తను పంపే వరకు మీరు వేచి ఉండండి, నిలబడి ఉండండి అని ఆదరణకర్తను మీ మీదకి పంపిన తర్వాత అప్పుడు అతని సాయంతో, పరిశుద్ధాత్మ దేవుని సాయంతో మీరు వెళ్ళి సువార్తను ప్రకటించుడే శిష్యులకు బోధించారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో నీకు నాకు సెలవిస్తుంటాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో ప్రభు మనకు సెలవిస్తుంటారు. ఈ రోజుని భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ, భార్య భర్తలు బిడ్డలతో కానీ మాట్లాడే మాటలు సరిగా ఉండవు. ప్రభువునికి ఎరిగే ఉంటారు, ఏళ్ల తరబడి విశ్వాస జీవితాలు ఉంటారు, కానీ ఏం మాటలు మాట్లాడాలో, కొడుకుతో ఏం మాట్లాడాలో, కూతురుతో ఏం మాట్లాడాలో, భార్యతో ఏం మాట్లాడాలో, ఇంటి యజమానురాలు భార్య భర్తతో ఏం మాట్లాడాలో, పిల్లలతో ఏం మాట్లాడాలో, ఈ మాటల్లో ఎటువంటి దయ కానీ ఆశ్చర్యం కలిగించే మాటలు ఉండవు. కానీ వాక్యం మనకు చెప్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు మనకు బోధిస్తున్న సత్యం ఏంటో తెలుసా? నీవు ప్రభువుని కలిగి ఉన్నట్లయితే యెహోవా కలిగి ఉన్న దయ కలిగిన మాటలు నువ్వు కలిగి ఉంటావు, ఆశ్చర్యకరమైన మాటలు నువ్వు కలిగి ఉంటావు. యెహోవా మాట ఆశ్చర్యకరమైనది, ఆయన మాటలకు విస్మయం ఉందారు. ప్రియమైన వాళ్ళరా, అది మాట అబ్బురపరిచేది. చూడండి దేవుని వాక్యంలో 21వ అధ్యాయం, ప్రియమైన వాళ్ళరా లూకా శుభవార్త 21వ అధ్యాయం 15వ వచనంలో, మీరు విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించాను. ప్రియమైన వాళ్ళరా, యెహోవా మాట శత్రువులను ఎదిరించే మాట, యెహోవా మాట శత్రువును ఎదిరించే మాట. అక్కడ వాక్యం చూడండి, మీరు మీ విరోధులందరూ
ఎదురాడుటకును కాదనుటకును వీలు లేకుండా నేను ఆ వాక్కును ఆ జ్ఞానమును మీకు అనుగ్రహించును. ఈరోజు చాలా మంది మతోన్మాదులే కానీ ప్రభువును కలిగినటువంటి వారు కానీ లేక ప్రభువును కలిగి ఉండి అంటే కొన్ని విషయాలు తెలుసుకుని వాళ్ళకి అర్థం కాక ప్రభువులోంచి విశ్వాసులు జారిపోయిన వాళ్ళు చాలా మంది కూడా ప్రశ్నలు వేస్తుంటారు సేవకుల మీద లేక విశ్వాసంగా ఉన్న భక్తుల మీద. రోజు ప్రార్థన అంటారని చెప్పేసి వాళ్ళ మీద ప్రత్యేకంగా ఎన్నుకుని వాళ్ళకి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రభు ఈ వాక్కును బట్టి లోకశుభార్త 21:15 చెప్పబడిన రీతిగా నీవు ప్రభువుని ఖచ్చితంగా పట్టుకుని గట్టిగా పట్టుకుని విడిచిపెట్టకుండా ప్రభు సందులో నువ్వు ఆయన మాటను ఆచతప్పుడు నువ్వు ఆచరిస్తూ వింటున్నట్లయితే యెహోవా మాట శత్రువుకి వీలు కాని, శత్రువు మాట్లాడటానికి వీలు లేని మాటలను నీ ద్వారా అంటే శత్రువులను ఎదిరించే మాట ప్రభు మాట, శత్రువులను ఎదిరించే మాట. ఆ మాటను కలిగి ఉన్న మనం అట్టి కృపను అట్టి శక్తివంతమైన మాటను ప్రభు మనకి ఇస్తున్నాడు ఈ సమయంలో. అందుకనే దేవుని వాక్యాన్ని వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. చదివేటప్పుడు జ్ఞానం కలిగి, ఏ జ్ఞానం? ఈ లోకానుసారమైన జ్ఞానం కాదు, ఆత్మీయమైన జ్ఞానం కలిగి చదవాలని వాక్యాన్ని మీ ప్రతిసారి నేను తెలియజేస్తుంటాను. ఎందుకంటే దేవుని మాట దయగలిగింది. ఇది నిన్ను ఆశ్చర్యపరిచే మాట, ఇది శత్రువులను ఎదిరించే మాట, ప్రభు మాట. నీ నా మాటకి ఎవరు లోబడరు. ఈరోజు నీ నా మాటకి ఎవరు లోబడరండి. నేను దినాన్ని మీకు తెలియజేశాను. దయ్యములు ఎందుకు లోబట్టలేదంటే స్తుతి లేదని. స్తుతి కలిగిన ప్రార్థన కలిగి యెహోవా మాట నువ్వు ప్రచురం చేసినలా, యెహోవా మాట ప్రకారం నువ్వు ప్రార్థన చేసినలా, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి అన్నాడు. శిష్యులతో మాట్లాడుతారు కదా, ఎందుకు మీరు ఎన్నాళ్ళ మట్టుకు ఇలాగ ఉంటారు? ఎన్నాళ్ళ మట్టుకు ఎలా ఉంటారు? ఎన్నాళ్ళ మట్టుకు నేను మీతో ఉంటాను, విశ్వాసం లేని ఒక తరం వారులారా అని చాలా చోట్ల ప్రభు మాట్లాడుతున్న మాటలను దేవుని వాక్యాన్ని మనం చూడగలుగుతుంటాం. దేవుని వాక్యంలో చదివినట్లయితే కీర్తనల భాగం ప్రియమైన వారులారా 45వ కీర్తన 2వ వచనంలో నరుల కంటేనో నీవు అతి సుందరుడు అయి ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. యెహోవా మాట ఏ మాట తెలుసండి? దయారసము కలిగిన మాట, దయారసము కలిగిన మాట. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నదని కొరా కుమారులు చక్కగా 45వ కీర్తనలో ఆయన వారు రచిస్తున్నారు. యెహోవా మాట, నాయన నీ మాట మాకు ఎలా ఉందంటే దయారసము, ఈ పెదవుల మీద ఆ దయారసం పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. దయారసము. ప్రియమైన వాళ్ళు చాలా మంది కాచేస్తుంటారు పెదాల మీద పప్పడం వేస్తుంటారు. ఓ ప్రేమ కారిపోతూ ఉంటుంది. అది నిజమైన ప్రేమో లేకపోతే కపటమైన ప్రేమో ప్రభువుకే తెలియాలి. అది ప్రభువుకి ఎరుక. ప్రియమైన వాళ్ళు వాళ్ళు ఏ ప్రేమ కారుస్తున్నారనేది అది ప్రభువుకి తెలియాలి. కానీ ప్రభు ప్రేమలో మాత్రం లోపం లేదు. ప్రియమైన వాళ్ళు ప్రభు ప్రేమలో మాత్రం లోపం లేదు. ఆయన మాటలో ఎంత మాత్రమునో లోపం లేదు. దయారసము కలిగిన మాట. ప్రియమైన వాళ్ళరా, కొంతమంది మాట్లాడుతుంటే తేనెలు కారినట్టుగా ఉంటాయి. ఆత్మీయ జీవితంలో చాలా చక్కగా మాట్లాడుతున్నారండి, చాలా చక్కగా మీరు బోధిస్తున్నారండి, చాలా చక్కని విషయాలు మీరు మాట్లాడుతున్నారండి, మీరు మాట్లాడుతుంటే ఇంకా వినాలని ఉందండి అని చాలా మంది బిడ్డలు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఎందుకు? అది సేవకుల ఘనత కాదు, విశ్వాసుల ఘనత కాదు. నీవు ప్రభువులో పెరిగిన అనుభవము, నువ్వు ప్రభు ద్వారా నేర్చుకున్న విశ్వాసం, ప్రభు ద్వారా నేర్చుకున్న వాక్యం, అది ప్రభు నీకు నేర్పిన అనుభవం. ప్రభు దయారసము కలిగిన మాటను కలిగి ఉన్నాడు కనుకను అదే మాటను ఇప్పుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఆ మాట ద్వారా నువ్వు మాట్లాడగలవు, ఆ మాట ద్వారా నువ్వు ప్రియమైన వాళ్ళరా ఎదుటి వారికి చెప్పగలవు. ప్రభు అదే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 32వ వచనంలో నీతిమంతుని పెదవులో ఉపయుక్తములైన సంగతులను పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు ఉండును. మూర్ఖపు మాట వచ్చును. ప్రియమైన వాళ్ళరా, యేసయ్య మాట ఈరోజు మరలా చెప్తున్నాను. యేసయ్య మాట ఉపయుక్తములైన మాట, యేసు మాట ఉపయోగపడే మాట, నీ నా జీవితంలో ఉపయోగపడే మాట. ప్రియమైన వాళ్ళరా, ఉపయోగపడే మాట, యేసు మాట ఉపయుక్తములైనవి.
ఫారిన్ కంట్రీలో ఒక డ్యాన్సర్ ప్రియమైన వాళ్ళరా, మరి చాలా గొప్ప సింగర్, ఆ గొప్ప డ్యాన్సర్ ఒక రోజున కారులో తను ప్రయాణం చేస్తుండగా ఇలాగే బహిరంగ సభ జరుగుతుందట. బయట జరుగుతుంటే కరెక్ట్గా ఆమె కారు వెళ్ళే సమయానికి సేవకుడు బోధిస్తున్నాడు, ఈ రాత్రి నీది కాదు, ఈ సమయం నీది కాదు, ఈ రాత్రి రక్షణ పొందు అనే మాట వినబడుతుంది. ఇవనుకుందంట, ఆ ఒక్క మాటకు పట్టబడ్డది, ఒక్క మాటకు పట్టబడ్డది ప్రియమైన వాళ్ళరా. తన డైరీ తీసింది రాసుకుందంట, నేను రేపొద్దున్న మారు మనసు పొందాలి, రేపొద్దు నేను రక్షణ పొందాలనుకుంది. కొద్ది దూరం వెళ్ళేసరికి యాక్సిడెంట్లో ఆవిడ మృతి చెందింది. అయితే ఆమె డైరీ పరిశీలన చేయగానే ఆమె రాసుకున్న మాట, నేను ఇప్పుడే వాక్యం విన్నాను, వాక్యం విని నేను ఆ మాటకు పట్టబడ్డాను, నేను రేపు బాప్తిసం పొందాలి అని ఆవిడ నిశ్చయించుకుంది. కానీ బాప్తిసం పొందకుండా ఆవిడ కాలం చేసింది. ప్రియమైన వాళ్ళారు చూడండి, యెహోవా మాట నీకు ఉపయుక్తములు, నీకు ఉపయోగపడే మాట, అది ఉపయోగపడే మాట. ఈరోజు నేను ఇంత ప్రయాసపడి ప్రియమైన వాళ్ళారా అనుదినం జీవాహారం అనే కార్యక్రమం నడిపిస్తూ మరి ప్రతిరోజు కూడా ఒక నూతనత్వమైన అంశాన్ని, నూతన మాటని మీ ముందుంచుతున్నాను. మరి వీక్షిస్తున్న మీరు అందరూ, ఆలకిస్తున్న మీరు అందరూ కూడా ఏ రోజు చెప్పే మన పాస్టరే కదా, ప్రతిరోజు వస్తుంది వాక్యము, డైలీ వస్తుంది, ఏమింటాం లేదు. ప్రభు మాట నువ్వు ఎన్నిసార్లు విన్నా, ఎన్ని మార్లు చదివినా అది నీ జీవితంలో ఉపయోగమే తప్ప ఉపయోగం కానిది కాదు. గమనించండి క్రైస్తవ బిడ్డలారా, వీక్షిస్తున్న క్రైస్తవ జనమా, ఆలకించండి, ఆలోచించండి. నువ్వెన్ని మార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా వాక్యాన్ని, ఆ వాక్యం నీలో కార్యరూపం దాల్స్తే తప్ప ఈ వాక్యం నాలో ఉపయోగపడలేదంటకి ఉండదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే దేవుని మాట ఉపయుక్తమైన మాట, ఆయన మాట నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైనవి. ఎవరు నీతిమంతుడు? ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడు. ఆయన రక్తములో కడగబడిన మనము నీతిమంతులము. ఆయన నీతిమత్వాన్ని కలిగి ఉన్నట్లయితే, ఆయన నీతత్వాన్ని కలిగి ఉన్నట్లయితే మనము కూడా ఎదుటివానికి ఉపయుక్తమైన మాటలు చెప్పగలం తప్ప అపాయకరమైన మాటలు, ఉపయోగలేని మాటలు మనం మాట్లాడడం. కానీ చాలా మంది ఉపయోగలేని మాటలు మాట్లాడతారు కనుకనే ఆ బోధ నచ్చదు, లేదా పాస్టర్ అంటే కొంచెం ఏదో ఇబ్బెట్టు కలుగుతూ ఉంటుంది. మా పాస్టర్ బాబు నిలబడ్డారంటే బాబు తినేస్తారు, బాబు దాకా వదిలిపెట్ట మా పాస్టర్ గారు. ఏదో ప్రభువుని కలిగి ఉండాలి, ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. రాత్రి జాబులు ఏదో నా మంచి మీద నేను యెహోవాని ధ్యానించగా ప్రభు మీద నాకు దొరికినట్లుగా, యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించగా, యెహోవా వాక్కుని చదవగా ప్రభు మీద నాకు దొరికినట్లు కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళను, అంత అమూల్యమైన మాటను చదివి ఆ మాట నువ్వు ఎదుటివానికి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, ఎదుటివానికి బోధిస్తున్నప్పుడు కానీ, ఎదుటివానికి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ ఈ మాట వారిలో ఉపయుక్తములుగా, అంటే ఉపయోగపడే మాటగా పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. ప్రియమైన వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దేవుని వైపు నాకు ఉపయోగపడలేదు అన్న వారు ఎవరు ఉండరు ప్రియమైన వాళ్ళరా. నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టబడ్డ కాడి నుంచి, ఆనాటి నుంచి నువ్వు కాలం చేసే వరకు, అనగా నువ్వు ఈ లోకంలో మృతి నొందే వరకు కూడా దేవుని మాట ఉపయోగపడుతూనే ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని మాట ఉపయోగపడుతూనే ఉంటుంది. దేవుని గ్రంథంలో చాలా మాటలు ప్రభు అని యేసుక్రీస్తు 16 సామెతల గ్రంథంలో, జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. ఈరోజు స్టూడెంట్స్ ప్రియమైన వాళ్ళ ఎవరైతే చదువుకుంటున్నారో, ఆన్లైన్లో డిగ్రీలు చేస్తున్నారో, లేక 10th చదువుతున్నారో, చదువుకుంటున్నారు ప్రియ బిడ్డలందరూ కూడా చాలా జాగ్రత్తగా 16 చదవండి. సామెతల గ్రంథం 16 నీకు విద్య ఎక్కువ అవ్వాలంటే మనకు ఉపాధ్యాయులు కావాలి. ఉపాధ్యాయులు చెప్పే చదువు, వాళ్ళ మాట వినాలి, ఎందుకంటే మనకు చదువు కావాలి. కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీకు విద్య ఎక్కువ అవ్వాలంటే జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. ప్రభు స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద జీసస్. యెహోవా మాట రుచి కలిగిన మాట. ప్రియమైన వాళ్ళారా, యెహోవా మాట, నా యేసు మాట రుచి కలిగిన మాట. అందుకని అంటాడు కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు ధన్యుడు. ఇంకా అపోస్తలుల పౌలు గారు చెప్తూ ఉంటాడు, నా యేసు మాట సువాసన కలిగిన మాట. నా యేసు మాట ఏంటో తెలుసా? పరిమళం కలిగిన మాట, సువాసన కలిగిన మాట. ఈ సువాసన మీకు మేము పంచుతున్నాము, ఈ సువాసన మీకు చూపిస్తున్నాము. ఏంటి ఆ సువాసన? ఏంటనగా సువాసన దేవుని వాక్యము, యేసుక్రీస్తు యొక్క సువాసన. యేసుక్రీస్తు యొక్క సువాసన నువ్వు కలిగి ఉన్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచించే.
యెహోవా మాట్లాడుతున్న మాట రుచి కలిగిన మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు. 4:22 అక్కడ అంటున్నారు, వారందరూ ఆయన దయగల మాటలకు వారందరూ పడారట. ప్రియమైన వాళ్ళారా, దయగల మాటకు ఈరోజు ప్రభు వాక్యాన్ని పెట్టినట్లయితే ఆ మాట మనలో కూడా ఉంటుంది. యెహోవా ఆ మాట ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, రుచి కలిగిన మాట మనలో ఉండాలి. యెహోవా రుచి కలిగిన వాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాలి. ప్రియమైన వాళ్ళారా, ఏదో తింటేనే కదా రుచి తెలిసేది, తింటేనే కదా, దేవుని వాక్యం వింటేనే కదా అది రుచి ఏందో రుచి లేందో సచి ఏందో. ప్రియమైన వాళ్ళారా, అది రుచి ఉందో రుచి లేందో తింటేనే కదా దేవుని వాక్యాన్ని తినాలి. భక్తుడు అంటాడు ఇర్మియా, యెహోవా నా మాట నాకు దొరకగా నేను భక్షించు తిని భుజించు తిని అంటాడు. దేవుని వాక్యాన్ని తినేవారంగా ఉండాలి, వినేవారంగా ఉండాలి, తినేవారంగా ఉండాలి. భుజిస్తున్నప్పుడు రుచి తెలుస్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, రుచి తెలుస్తూ ఉంటుంది. వాక్యం అంతా మాట్లాడుతుంది. అదే సామెతల గ్రంథం 25:11 సమయోచితముగా పలుకుబడిన మాటల్లో విచిత్రమైన వెండి పళ్ళెంలో నుంచబడిన బంగారు పండు వంటిది. వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పళ్ళెం వంటిది, బంగారు పండ్లు వంటిది. ఫ్రూట్స్. ఏ మాట? సమయోచితమైన మాట. యేసు మాట ఈరోజు ఈ సమయంలో సమయోచితమైంది. ఈ మాట సమయోచితమైంది కాదా? ఈ వాక్యాన్ని వ్యక్తిస్తున్నాను ఒకసారి గమనించు. ఈ మాట సమయోచితమైంది కాదా? ప్రియమైన వాళ్ళారా, సమయోచితమైన మాట ఎలా ఉంటుందో తెలుసా? వెండి పళ్ళెంలో బంగారపు పండ్లను పెట్టినట్టుగా ఉంటుందట. చక్కగా. ప్రియమైన వారు, అంటే ఎంత విలువైన మాట, ఎంత విలువ ఆగ్రహిస్తున్నాడు చూడండి. విలువ, ఆ వర్ణనతీతం చూడండి. వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు వర్ణనతీతం సమయోచితంగా పలకబడిన మాటలు విచిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటివి. ప్రియమైన వాళ్ళరా, ఏ మాట అంటే నా యేసు మాట ఈరోజు ఈ సమయంలో సమయోచితమైన మాట. నేను కలిగిన నా రక్షకుని మాట సమయోచితమైన మాట. ఈరోజు సమయోచితమైన మాటను పోగొట్టుకుంటున్నామేమో. ఈరోజు సమయోచితమైన మాటను వినకుండా పోగొట్టుకుంటున్నామేమో. ప్రియమైన వాళ్ళారా, సమయోచితమైన మాట నువ్వు కలిగి ఉన్నట్లయితే, దేవుని వాక్కు నువ్వు కలిగి ఉన్నట్లయితే, నీ నోటంట సమయోచితమైన మాటలు పలకగలుగుతూ ఉంటావు. ఆ మాటలు పలకడం ద్వారా నీకు వచ్చే కీర్తి ఏంటో తెలుసా? వెండి పళ్ళెములో ఇట్లాంటి మాటలు మాట్లాడే వారి యొక్క గుణాలు వెండి పళ్ళెములో పెట్టబడ్డ బంగారు పండ్లు వంటిది అంటున్నాడు. ఘనత నీకు వస్తుంది సమయోచితమైన మాట పలకటం ద్వారా. ప్రియమైన వాళ్ళరా, సమయోచితమైన మాట. పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, నోరు బాగుంటే ఊరు బాగుంటుందా అని. నోరు బాగుండమని అంటే బ్రష్ చేసుకోమనా? లేదు. మాట తీరు బాగున్నట్లయితే ఊరిలో జనాలందరూ కూడా నీకు సహకరిస్తారు, కుటుంబంలో జనాలని సహకరిస్తారని నాకు అర్థాన్ని పెద్దలు సామెతగా మాట్లాడుతుంటారు. నీ నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ప్రియమైన వాళ్ళ ఆలోచించండి. కానీ ప్రభు ఎప్పుడో ఈనాడు చెప్పాడు, ఆయన సమయోచితమైన మాట, నువ్వు సమయోచితమైన మాటలు పలికినట్లయితే నీకు ఎటువంటి ఖ్యాతి ప్రభు నీకు ఇస్తున్నాడు తెలుసా? విచిత్రమైన వెండి పళ్ళెంలో అందులో పెట్టబడిన బంగారపు పండ్లు ఏ రీతిగా అయితే చక్కగా విచిత్రమైన పనిలాగా చూడముచ్చటగా ఉంటుందో, నా జీవితం కూడా యేసు మాటను, సమయోచితమైన మాటను మనము వారికి ఎదుటి వారికి ప్రకటన చేస్తున్నప్పుడు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, అందుకనే సమయోచితమైన, ప్రియమైన వాళ్ళరా, అంటే తగిన మాటలు. వాక్యం ఇంకా మనతో మాట్లాడుతుంది. ప్రసంగి గ్రంథంలో 2:11 ప్రియమైన వాళ్ళరా, ప్రసంగి గ్రంథం 2:11 జ్ఞానులు చెప్పే మాటలు మూలు కొలల వలెను చక్కగా అమర్చబడి బిగగొట్టిన మేకు వలెను ఉన్నవి. అవి ఒక కాపురి వలనే అంగీకరింపబడి ఉన్నవి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ప్రియమైన వాళ్ళరా, బిగగొట్టిన మేకు వలె ఉన్నవట. యేసు క్రీస్తు మాట, నా యేసు మాట ఈ సమయంలో మీకు ప్రకటన చేస్తున్నాను. యేసు మాట బిగగొట్టిన, ఏ తేలిక గాలికి ఎగిరిపోయి పొట్టు వంటివి కాదు. యేసు మాటలో దేవుని వాక్యం గాలికి ఎగిరిపోయి పొట్టు వంటిది కాదు. ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో ఎలా పనిచేస్తుందంటే, ఒక గోడకు నువ్వు మేకను కొడితే ఎంత బలంగా కొడితే దిగిపోయి మరలా తీలేనంత శక్తిగా అది ఎలాగైతే అతుకుబడి ఉంటుందో, అలాగే యేసు మాటలు బిగగొట్టిన. ఇంకా పైన అంటాడు కదా, ఆ మూలు కొలల వలెను. నా యేసు మాట బిగగొట్టిన మేకు లాంటిది. ఒకసారి మాట నాటామంటే నాటుకుపోవాలంతే.
యేసుకి దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. అందుకనే యేసుని నామం పలకగానే దయ్యాలు వెళుతున్నాయి. యేసుని నామం పలకగానే పాడుతాం కదా, మనం అందరం పాడుతుంటాం. దయ్యాలు వెళుతున్నాయని, రోగాలు పోతున్నాయని యేసు నామములో. ఎందుకంటే యేసు నామము బిగగొట్టిన మేకు ఎలాగుంటుందో అంత గట్టిగా ఉంటున్నాయి. అంటాడు ప్రసంగి 12:10 ప్రియమైన వాళ్ళ, ప్రసంగి 12వ అధ్యాయం 10వ వచనంలో, ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనును, సత్యమును గూర్చి మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను. యేసు మాట, నా యేసు మాట ప్రియమైన వాళ్ళరా, ఇంపైన మాట, ఇంపైన మాట. దేవుని వాక్యాన్ని అందుకుని చదవాలి ప్రియమైన వాళ్ళరా. ఒకళ్ళు చదవటం రావట్లేదేమో, యేసుని మాటలు బోధకులు బోధిస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనించాలి. వినువాడు కంటే, చదువువానికంటే వినువాడు ధన్యుడు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే చదివితే నువ్వు చూడాలా, నువ్వు చదవాలి నోటితో, అప్పుడు ఇందులోకి వెళ్ళాలా కదండి. అది విన్నట్లయితే ఇలా విని డైరెక్ట్గా హృదయంలోకి వెళ్తుంది. దీనికి పెద్ద శ్రమ అక్కర్లేద్దాం, దీనికి పెద్ద శ్రమ అక్కర్లేద్దాం. మీకు అర్థపడవచ్చు, చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటాను. మీ అందరికి ఇంజక్షన్ ఉన్నప్పుడు మనందరికి వ్యాక్సిన్ వేస్తున్నారు, ఇండియాలో కానీ విదేశాల్లో కానీ వ్యాక్సిన్ వేస్తున్నారు. వ్యాక్సిన్ జబ్బలకు వేస్తుంటారు, అది అక్కడే వేయాలి. కానీ కొన్నిసార్లు మనకి ఏదైనా బలం చేసినప్పుడు కొన్ని ఇంజక్షన్లు నరాన్ని చేస్తుంటారు, నరాలకు చేస్తుంటారు. నరాన్ని చేసి ఇంజక్షన్ నరానికి చేయాలి, ఈ జబ్బలకు చేసి ఇంజక్షన్ జబ్బలకి చేయాలి. ప్రియమైన వాళ్ళ, రెండిట్లో ఏ తేడా వచ్చినా, అంటే జబ్బ చేసిన నరాన్ని చేసిన, నరాన్ని చేసిన జబ్బని చేసిన, ఒక వేలు అంటే నరాన్ని చేయాల్సిన ఇంజక్షన్ జబ్బ చేస్తామనుకోండి, ఏం కాదు, మరీ కొంచెం ఏదో ముచ్చెమట్లు పట్టి ఏదో జరుగుతుంది. జబ్బకు చేయవలసిన ఇంజక్షన్ నరం చేసామనుకోండి, ఎందుకంటే జబ్బు కింద చేస్తారు, సట్ల కింద చేస్తారు ఇంజక్షన్ డాక్టర్లు, అది కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. స్లోగా కొంచెం అది కొంచెం మంట వస్తూ స్లోగా మందు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అదే కొన్ని అత్యవసర పరిస్థితులు వెంటనే వెయిన్ చేస్తుంటారు, నరం చేసిన ఇంజక్షన్ వెంటనే అంటారు, అది డైరెక్ట్గా వెంటనే స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. ప్రియమైన వాళ్ళు, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. యేసు మాటలు ఇంపైన మాటలు ప్రియమైన వాళ్ళరా, సత్యముని గురించి, యథార్థ స్వభావం గురించి ఇంపైన మాట ఇది వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకనే వినేటప్పుడు చాలా జాగ్రత్త, స్పీడ్గా హృదయంలోకి వెళ్తుంది. అంటే నరాన్ని చేయబడి ఇంజక్షన్ ఎలాగైతే స్ప్రెడ్ అవుతుందో బాడీ అంతా వెంటనే వితిన్ ఒక్క నిమిషంలో స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది మొత్తం అంతా, ఎందుకంటే బ్లడ్లో కలిసి ప్రవహించదు కాబట్టి. చదువువాడు కంటే వినువాడు ధన్యుడని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, యేసు మాట వినాలి. పాస్టర్ మాకు చదువు లేదండి, ఎలా చదువుకుంటామండి, ఏదో బైబిల్ తెచ్చుకుంటున్నాం కానీ నామకు అర్థం. అప్పుడు నువ్వేం చేయాలి? జాగ్రత్తగా హృదయాన్ని చెవిని ప్రభుకి ఇచ్చేయాలి. ఎందుకంటే దీని ద్వారా వింటాను ప్రభు, ఆ విన్న వాక్యాన్ని ఆ హృదయంలో భద్రపరుచున్నాయని చెప్పేసి నువ్వు వెంటనే ఈ రెండింటిని కూడా ప్రభుకి అప్పగించాలి దేవుని సందర్భం. ఎందుకంటే అప్పుడు ఇంపైన మాటలు ప్రభు అందులో పెడుతూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, సమయోచితమైన మాటలు ప్రభు అందులో ఉంచుతూ ఉంటాడు. బేగొట్టిన మాటలు, ఒకవేళ నువ్వు తీసినా కూడా ఊడరాని మాటలు, అంత పటిష్టంగా ప్రభు ఆ మాటలను, యెహోవా మాటలను అందులో పెడుతూ ఉంటాడు. హృదయంలో రుచికరమైన మాటలను ప్రభు అందులో పెడుతూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఇక ఆ ఉపయుక్తమైన మాటలు ప్రభు హృదయంలో పెడుతూ ఉంటారు. దేవుడి సన్నిధిలో వాక్యం మనం పోలుస్తుంది, వాక్యం మనం మాట్లాడుతున్నాం. ప్రియమైన వాళ్ళ, పరమగీతాల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం చదివినప్పుడు, అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. ప్రియమైన వాళ్ళరా, అతని నోరు అతి మధురము, మధురమైన మాట, నా యేసు మాట. ప్రియమైన వాళ్ళరా, మీరు ఎవరైనా సరే, నా యేసు మాట మధురమైన మాట. చాలా చక్కగా పరమగీతాల్లో ప్రభు గురించి వర్ణిస్తూ ఉంటాడు 5వ అధ్యాయంలో. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను, ధవల వర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు,
అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ధవల వర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలు సమరూప పురుషుండు. ఎవరు ఆయన కిలలు సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మా. దేని స్తోత్రం, హల్లెలూయా. ఇంత అత్యంత అతి మాధురమైన ప్రియమైన వాళ్ళ 10,000 మందిలోను గుర్తించగలిగిన యేసు చెప్తున్న మాటను నీ నా హృదయంలో ఉంచుకున్నాలి. ప్రియమైన వాళ్ళరా, మధురమైన మాటలు మనము ప్రభు యొక్క మధురమైన మాటలు పట్టుకుని మన హృదయంలో ఉంచుకున్నాలి. అది ఊరికనే పోవండి. ఆ మాటలు ఉపయుక్తమైన మాటలు, నీకు ఉపయోగపడే మాటలవి, నీకు ఉపయోగపడుతుంటే మాటలు ఊరికనే పోవు. దేవుని వాక్యం ఊరికనే పోదు. ప్రియమైన వాళ్ళరా, చేసిన ప్రార్థన ఊరికనే పోదు, విన్న వాక్యం ఊరికనే పోదు. అనుకుంటున్నామేమో ఈ వాక్యం వల్ల నాకు ప్రయోజనం అనుకుంటామేమో. ఏదో ఒక రోజు ఈ వాక్యం నేను రక్షిస్తుంది, ఏదో ఒక రోజు ఈ వాక్యం నేను బడబాగ్నికి వెళ్లకుండా కాపాడుతుంది, ఈ లోక అధికారం నుంచి నిన్ను తప్పిస్తుంది. యేసు మాట, ఈ వాక్యం యెహోవా మాట బడబాగ్ని తప్పిస్తుంది. ఈ లోక అధికారం నుంచి, వానికి బంధత్వం నుంచి విడిపించగలిగిన మాట యేసయ్య మాటే. ప్రియమైన వాళ్ళరా, అంత పటిష్టమైన మాటను, మాధుర్యమైన మాటను ఈరోజు అనేక మంది పోగొట్టుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథం 50:4 అంటాడు అక్కడ, అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లుగా. భక్తుడు యెషయా దగ్గర చూస్తుంటాడు, ఓరడించు మాట, యేసు మాట, నా యేసు మాట, ఓరడించు మాట. ఊరట కలిగిస్తుంది. ఊరట అంటే విశ్వాసం కలిగిస్తుంది. ప్రియమైన వాళ్ళ, ఊరట కలిగిస్తుంది. ఇక్కడితో అయిపోయే మాట కాదు అది. నీ జీవితంలో, నా జీవితంలో ఊరటనిచ్చే మాట ఊరుతూనే ఉంటుంది. యెహోవా మాట. వాక్యాన్ని ఎంత చదవాలనిపిస్తూ ఉంటుంది. ఎంత చదివినా మర్మాలు దాగి ఉంటూ ఉంటాయి. ఇది వేళ చదివేసిన వాళ్ళు మింగేద్దాం. బైబిల్ అంతా ఒకసారి చదివేశాను. చాలా మంది చెప్తారు, పాస్టర్ గారండి నేను 5 సార్లు చదవండి, 2 సార్లు చదవండి, 3 సార్లు చదవండి బైబిల్లో. సరే చదవా, దాన్ని ఏం అర్థం చేసుకున్నామంటే చదివేశానండి, ఖాళీగా ఉండి ఏంటో. అక్కడక్కడ కొన్ని మాటలు మాత్రం అర్థమైన, కొన్ని మాటలు మాత్రం అర్థం అవ్వలేదు. అర్థం కాని చదువులు వ్యర్థమని పెద్దలు చెప్పినట్లుగా. మరి అర్థం కానప్పుడు ఎందుకు బైబిల్ అక్షరం చేసి చదివేసి? ప్రియమైన వాళ్ళ, ప్రతి మాట ఊరట కలిగిస్తుంది. నీకు యేసయ్య మాట ఊరట కలిగిస్తుంది. ఈ మాట చదివేశాను, అయిపోయింది కదా, కలాస్ అయిపోయింది కదా, అంతే అనుకోవడం లేదు. ఒక మాట చాలా ఊరటను కలిగిస్తుంది నిన్ను. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 క్షేమాభివృద్ధికరమైన మాట, మనకి క్షేమాన్ని కలుగు చేసే మాట యేసయ్య మాట, నీకు నాకు క్షేమాభివృద్ధిని కలుగు చేసే మాట. ఇంతటి మహత్తరమైన మాటను ఈ రోజు నువ్వు పోగొట్టుకుంటున్నావా? ఈ మాటను వినకుండా నువ్వు ఒకవేళ పెడచెవిని పెడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. యేసు మాట, నా యేసు మాట క్షేమాభివృద్ధిని కలుగు చేసే మాట. ప్రియమైన వాళ్ళరా, ఇన్ని మాటలు ప్రభువు మనకు చెబుతున్నారు, ఇంత రుచికరమైన మాటలు. అందుకనే వాక్యాన్ని నిదానించి జాగ్రత్తగా చదవాలని చెప్తుంటాను నేను. వాక్యాన్ని నిదానించి జాగ్రత్తగా చదవాలని ఊరికి చెప్పాను. ప్రియమైన ఆఖరిగా కొలస్సీయులకు రాసిన పత్రిక 4:6 ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకున్నట్టుకే మీ సంభాషణ ఉప్పు వేస్తున్నట్టుగా ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఆఖరి మాట యేసయ్య మాట ఎలా ఉందో తెలుసా? ఉప్పు వేసిన మాట. ప్రియమైన వాళ్ళారా, నా యేసు మాట రుచికర అంటే ఉప్పు వేయబడింది. రుచి వేరండి. రుచిగల మాట, రుచిగల అంటే అది కొంచెం రుచులు తెలుస్తుంటాయి కదా మనకి. ఇది చప్పగా ఉందా, లేకపోతే కొంచెం ఈ టేస్ట్ ఎలాగుంది, ఇది వేరు. రుచి ఉప్పు వేసినట్టుగా, అంటే ఉప్పై మీరు లోకానికి మీరు ఉప్పై ఉన్నారు. ప్రియమైన వాళ్ళు, ఆ వాక్యం చదివితే చూడండి. ఆ కొలస్సీ 4:6 ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకే మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మన మాట ఉప్పు వేసినట్లుగా రమరమి. ప్రియమైన వాళ్ళని చూడండి, మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. లోక శుభార్త 4:22 యెహోవా మాట
దయగలిగిన మాట. ఆయన మాట ఎలా ఉందని తెలుసు ప్రియమైన వాళ్ళారా? దయగలిగిన మాట, అబ్బురపరిచే మాట, శత్రువును ఎదిరించే మాట ప్రియమైన వాళ్ళారా, దయారసం కలిగిన మాట, ఉపయుక్తములైన మాట నా యేసుని మాట, రుచిగల మాట నా యేసుని మాట ప్రియమైన వాళ్ళారా, సంయోజితమైన మాట నా యేసుని మాట ప్రియమైన వాళ్ళారా, నా యేసుని మాట, ఇంపైన మాట నా యేసుని మాట, బిగగొట్టిన మేకువలి గల మాట, అంటే దిట్టైనది, చాలా దృఢత్వం కలిగిన మాట ప్రియమైన వాళ్ళారా, నా యేసు మాట అతి మధురమైన మాట, మధురమైన మాట నా యేసు మాట, నా యేసు మాట ఊరట కలిగించే మాట, నా యేసు మాట. ఈ వాక్యము యెహోవా సెలవిస్తున్నాడు, నా మాట మీకు ఊరట కలిగిస్తుంది ప్రియమైన వాళ్ళారా. యేసు మాట క్షేమాభివృద్ధిని కలుగు చేసే మాట. ఆఖరిగా నా యేసు మాట ఉప్పు వేయబడిన మాట, ఉప్పు వేసిన రుచి కలిగిన మాట ప్రియమైన వాళ్ళారా. మరి ఈరోజు ఈ సమయంలో నీ నోటి మాట ఎలాగుంది? ఇన్న మాటలు నేను మీకు దేని వాక్యంలోంచి పరిచయం చేశాను ప్రియమైన వాళ్ళారా. ఆలోచించేయండి, మీ ఆత్మీయ జీవితంలో ఏ మాట కలిగి ఉన్నారు? ఎదుటివానితో మాట్లాడుతున్నప్పుడు, ఎదుటివాని కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ మీరు కానీ ఏదైనా చిన్నపాటి వాక్యం బోధించాలనుకున్నప్పుడు మీరు ఏ మాట కలిగి ఉన్నారు? దయగలిగిన మాట, ఉప్పు వేసిన మాట, రుచి కలిగిన మాట, దయారసం కలిగిన మాట, మాధుర్యమైన మాట, క్షేమాభివృద్ధిని కలుగు చేసే మాట ప్రియమైన వాళ్ళరా, దయగలిగిన మాట, శత్రువును ఎదిరించే మాట, లేక అబ్బురపరిచే మాట ప్రియమైన వాళ్ళరా, సంయోచితమైన మాట కలిగి ఉన్నారా? లేకపోతే ఉపయుక్తమైన మాటలు, అంటే మీరు మాట్లాడితే నిజంగా దేవుడు మాట్లాడితే ఉంది, ఈయన మాటలు దేవుని ద్వారా ఆ మాట మనకు తెలియజేశారు కాబట్టి ఆ మాటలు మా జీవితంలో ఉపయోగపడ్డాయండి, ఉపయుక్తమైన మాటలు వలె ఉన్నాయా? ప్రియ సోదరుడా, ఈరోజు యేసు మాట, ఏ మాటను కలిగి ఉన్నావు? నీ మాటలు, నీ సంభాషణ, ప్రార్థనలో యేసుతో సంభాషణ ఏ మాటగా ఉంటుంది? దేవుని సంఘములో లేక నీ స్నేహితుల మధ్య, నీ బంధువుల మధ్యన నీ మాట ఎలాగుంటుంది? రుచి కలిగిందా, దయగలిగిందా, ఇంపైనదిగా, క్షేమాభివృద్ధి కలుగు చేసే మాటగానా, సువాసన కలిగిన మాటగానా, ఉప్పు వేయబడిన మాటగానా, లేక సమయోచితమైన మాటగానా, లేక ఉపయుక్తమైన మాటగా ఉంటుందా? ఏ మాటగా ఉంటుంది? ఆలోచించేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యాన్ని కలిగి ఉన్న మనం అందరం, ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్న మనం అందరము ఏ మాటను మనం కలిగి ఉన్నాం? ఏ మాటతో మనం మాట్లాడగలుగుతున్నాం? దేవుడు తన మాటలు మన ఇంట్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఎంతవరకు ప్రభా నీవు మాకు తోడయండి. పాటల కార్యక్రమాలు ప్రభా, వందన సమర్పణ కార్యక్రమంలో ప్రభ నువ్వు తోడయండి. అంతకంటే విలువైన నీ వాక్య పరిచర్యను మేమందరము చదివి భుజించి నీవిచ్చిన జీవాహారం ప్రభ పఠించడానికి, ధ్యానించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మీరు మాకు తోడయండి, బలపరచండి. దేవుని వందనాలు ప్రభా. నీ మాట మా జీవితంలో ఈ సమయంలో ఎలాగున్నది? మేము మాట్లాడుతుంటే దయగలిగిన మాటలాగా ఉంటుందా ప్రభా? నీ ద్వారా, నీ నామమున మేము మాట్లాడుతుంటే నీ నామను ప్రభా సమయోచితమైన మాటలాగా ఉంటుందా ప్రభా? నేను నీ నామమును ప్రభా మేము మాట్లాడుతుంటే ఎదుటివానికి ఉపయుక్తమైన మాటలాగా ఉంటుందా ప్రభా? మేము ప్రభా మీ నామానికి కలిగి మేము మాట్లాడుతుంటే ఎదుటివానికి ప్రభా మరి బెగొట్టిన మాట వలె, అంటే వారి హృదయంలో నాటుకునే మాట వలె ఉంటుందా మా మాట? ఎలాగుంటుందని ఆయన మమ్మల్ని పరీక్షించుకునే జీవితంలో, మమ్మల్ని మేము పరీక్షించుకునే ఒక ధన్యతను, ఒక ప్రశ్న మా జీవితంలో ఉంచిన ప్రభా. ఏ మాటగా మేము ఉన్నాము, ఏ మాట అయి ఉన్నాము, ఏ మాటను కలిగి ఉన్నాము అనేక మాటలు ప్రభా నీ వాక్యం మేము చదువుకున్నాం నాయన. ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. నీవు మాకు తోడేయండమని వీక్షిస్తున్న ప్రియబిడ్డలు మీరు బాగా దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన మనకును లోకంలో పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలెల్లరికును, వారి కుటుంబాలకును, ఉద్యోగులకును, వారు చేస్తున్న పొలం పనులు, బిడ్డలకును దేవుని కృప, సమాధానము, ఆయన ఆరోగ్యం, స్వస్థత సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది కాంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి పొందాలండి ప్రియమైన వాళ్ళారా. మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మా పరిచయం కొరకు మీ వంతు సహకారం అనగా ప్రార్థన సహకారం మరి అందించాలని, మీరందరూ మా పరిచయం కొరకు ప్రార్థనించాలని మీకు మనం చేస్తున్నాను. దేవుని చిత్తము, దేవుని రాకడాల్సినైతే మరి ఒక దినం దేవుని వాగ్దాలు కలుసుకుందాం. మీ అందరికీ సెలవు.